పిఆర్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ వికాస పీడి లచ్చారావు పిఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ తిరుపన్యం పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ తీసుకున్న వారికి మంచి ఉద్యోగాలు వస్తాయని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ విశాఖ పీడి లచ్చారావు పిఆర్ కాలేజీ ప్రిన్సిపల్ తిరుపన్యం పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ పిఆర్ కాలేజీలో విశాఖ ఎంప్లాయ్మెంట్ శాఖ, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్ఆర్సీ లెవెల్ మెగా జాబ్ మేళా నిర్వహించారు. అనంతరం పిఆర్ కాలేజీ ప్రిన్సిపల్ తిరుపాన్యం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం పిఆర్ కాలేజ్ వారు ఒక మెగా జాబ్ మేళా నిర్వహించారు. దానికి వికాస కూడా సపోర్ట్ ఇచ్చి ఒక 30 కంపెనీల వరకు మేము వికాస సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు టోటల్గా 40 కంపెనీల వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో వికాస, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను, అట్లాగే ఎంప్లాయ్మెంట్ ఆఫీసు కలిపి ముగ్గురు కలిపి సంయుక్తంగా ఈ మెగా జాబ్ మేళాకు సంబంధించిన కంపెనీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు 2231 వేకెన్సీస్ అవకాశం ఉంది. స్టూడెంట్స్ కూడా నియర్లీ 3000 మెంబర్స్ వరకు వచ్చారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ కూడా సాయంత్రం ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ కూడా ఒక వారం 10 రోజుల్లో జాయిన్ అయ్యే విధంగా కూడా తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. కానీ ఎవరైనా సెలెక్ట్ కాకపోయినచో వాళ్ళందరికీ కూడా స్కిల్ ట్రైనింగ్ కూడా ఇచ్చి, ఇదే పిఆర్ కాలేజ్లోని స్కిల్ ట్రైనింగ్ కూడా ఇచ్చి వాడికి స్కిల్ అప్గ్రేడ్ చేసి జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశం మేరకు కాకినాడ ఎమ్మెల్యే గారు వనబాటి కొండబాబు గారు, అట్లాగే రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ గారు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ గారి యొక్క ఆధ్వర్యంలో మరియు మన కాకినాడ ఎంపీ గారు తంగళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అట్లాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారి వారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఒక జిల్లా వైజ్ మొత్తం స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఎవరైతే నిరుద్యోగ యువతి స్కిల్ అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి వికాస ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.